క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మనము గత వారము ఆత్మీయ దృష్టిని గురించి ధ్యానించాం. ఈ దినమున ఆత్మీయ థింగ్స్, ఆత్మీయ విషయాల గురించి ధ్యానిద్దాం. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన ఇవన్నీ కూడా. ఒక విశ్వాసికి ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలి, మనము సంఘంలో ఏ రీతిగా ఉండాలి, వ్యక్తులుగా ఏ రీతిగా ఉండాలి, ప్రార్థనలో ఏ రీతిగా ఉండాలి, మన యొక్క జీవన విధానంలో ఏ రీతిగా ఉండాలి, ఈ లోకరీతిగా ఆశ్చర్యకరమైన లోకరీతిగా ఉన్న శారీరచల ప్రకారం ఉండాలా, లేక ఆత్మ సంబంధంగా ఉండాలా అని కొన్ని నేర్చుకుందాం. ఈ దినమున చూడండి, మహాదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆశీర్వదకరమైన మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. బీన్ క్రూసిఫైడ్, జీసస్ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ ఫర్ ది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై యుందురు, కాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించెదరు. ప్రతి విశ్వాసి గమనించాలి. క్రైస్తవుడు అనే బ్రాండ్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిందని ఇదే. ఈ మాటలు మనం గ్రహించినప్పుడు ఆ 14 వచ్చిన కూడా చదువురా తల్లి. దేవుని ఆత్మచేత వారందరూ దేవుని కుమారుల యుందురు. మనకి ఎమ్మటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కుమారులుగా ఉండటానికి యోగ్యతను ఇస్తున్నారు. శరీరానుసారముగా మనం జీవించకూడదు, ఆత్మానుసారముగా జీవించాలి. అది గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక సత్యాన్ని చదువుదాం. 1 కొరింథీ 2:15లో మనుష్యుడు ఎలాగ ఉండాలి అంటాడు. మనుష్యుడు సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు చేతనైనను వివేచింపబడడు. బస్ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. మనుష్యుడు ఎలాగ ఉండాలంట? ఆత్మ సంబంధి అయిన వాడుగానే ఉండాలి. ప్రతి విషయాన్ని వివేచిస్తాడు అని అంటూ ఏమంటాడు? అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. నువ్వేంటి ఇట్లాగున్నావు, నువ్వేంటి అలాగున్నావు అని మనల్ని ఎవరు అంటానికి ఛాన్స్ లేదు. ఒకటి మనుష్యుడు ఏ రీతిగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు. మనకి వరము దేవానికి ఇచ్చాడు, ఒక వరాన్ని ఇచ్చాడు. రోమీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమే ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. వరం ఇచ్చాడు మనకి, ఆత్మ సంబంధమైన కృపావరము. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. నుండి బయటకు రావాలి, ముందు శారీరక్షణ నుండి బయటకు వస్తే కానీ క్రైస్తవుడు, విశ్వాసం, ఆత్మ సంబంధమైన వాడు, శారీరక సంబంధమైన వాడు మనకి మనవుగా వివేచించకూడదు. మన ఎదుటి వాడు వివేచించి చెప్పాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 2:13లో కూడా ఒక సత్యాన్ని చదువుదాం.
1 కొరింథీ 2:13 మహాదేవుడు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించున్నాము. ఇప్పుడు నేను మీకు చెబుతున్నది ఆత్మ నేర్పు మాటలే ఇవన్నీ కూడాను. లోక సంబంధమైన మాటలన్నీ ఇలాగ ఉండవు. ఆత్మ 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 సంబంధమైన మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుదా తల్లి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించియే మేము బోధించుచున్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలు కాదు, ఆత్మ నేర్పు జ్ఞానంతో నేర్పే మాటలు ఎవరైనా చెప్తారు. ఆత్మ నేర్పే మాటలతోనే మనం వాక్యం. ఆ రీతిగా మన యొక్క విధానాలన్నీ ఎలా ఉండాలో చెప్తున్నాడు. మరి ఒక మాటని చదువుకుందాం. 1 కొరింథీ 15 46 బాడీ రిజరక్షన్ గురించి చెబుతున్నాడు. మన యొక్క ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదైతే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. ఒకసారి ప్రకృతి సంబంధమైన శరీరమును వెత్తబడి ఆత్మ సంబంధి శరీరముగా లేపబడును. మన శరీరాలు ఎట్లా లేపబడతాయంటండి? మహిమ శరీరాలుగా లేపబడతాయి. ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా ఉంటావో. లేకపోతే శరీర సంబంధిగా ఉంటే ఎక్కడ ఉంటావు? నరకంలో ఉంటావు, కాలిపోతా ఉంటావు. ఏ విధంగానూ ఈ లోకరీతిగా నీ ఆత్మానుసారమైన స్థితిని పొందుకోలేదు. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అదే రీతిగా బ్లెస్సింగ్స్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ యొక్క ఆశీర్వాదములు. ఎఫెసీ 1:3 చదువుకుందాం. ఎఫెసీ 1:3 ఈ సత్యాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన మల్టిపుల్ సెంటెన్స్ అది. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అనుగ్రహించెను, మనకు అనుగ్రహించాడు అంతే. పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి, మనము వారసులు అవటానికి ఆ రీతిగా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాడని మీరు చెప్పాలి. అదే రీతి 5:19 వారి యొక్క సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 5:19 ఎఫెసీలో ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తు యందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు రా తల్లి? ఒకరినొకడు సంగీతములతోనూ ఆత్మ పాటలతోనూ. వాళ్ళ పాట పాడుకున్నాం మనం. ఏం పాట పాడుకున్నాం? ఏం పాట పాడేవాడి వాడు మనం? మర్చిపోయారా? స్వార్థ సునాదముతో రంజిల్లు సిలువ సునాదముతో
రండి స్వార్థ సునాదముతో అనే పాటలు పాడుకున్నామండి. మీరు చూస్తే ఆత్మ సంబంధమైన పాట. మనం ఆ పాటలు పాడుకోవాలి. ఆయనే ఏసే 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 ఏసే, ఇక ఆయన యేసే. ఎవరు లేరు అనే భావన మనలోనికి ప్రవేశించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడు. కొలసీలు విజ్డమ్ అండ్ నాలెడ్జ్ 1:9 ఒక మాట చదువుకుందాం. కొలసి 1:9 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినైన ప్రతి సత్క్రియలో సఫలపరచుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమతో శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రిని మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమలాడుకొనుచున్నాను. పెద్ద వచనంలో మాకు కావాల్సింది ఇదే. మీరు సంపూర్ణమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై. అంటే దేవుని మనస్సుని మనం గ్రహిస్తాం, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తాం. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ వస్తుంది. మనకి ఏమొస్తుంది? ఆత్మ జ్ఞానము, ఆత్మ వివేకము వస్తుంది. ఆ విధంగా మనం ఎదగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక మాట 1 పేతురు 2:5 కూడా ఆయన మాట్లాడుతున్న స్పిరిచువల్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాడు. 1 పేతురు 2:5 ఈ సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలులే అర్పించాలి. మామూలుగా శారీరక సంబంధమైన బలులు అంటే మీ అందరికీ తెలుసు, పశువుల్ని ఆ విధంగా పెట్టల్ని, అవి ధర్మశాస్త్రానుసారం. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలి అంటే క్రూసిఫిక్షన్. మన శరీరేచ్ఛలన్నీ కూడాను చంపేసేయాలి. మన శరీరేచ్ఛలకి లేవు మనకి. అవి లేకుండా మన బలులు అలా ఉండాలి, ఆత్మానుసారం ఉండాలి. పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ యాజకుడే. మీరు గుర్తించుకోండి, ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ యాజకుడే. బలులు అర్పించున్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మనం అందరం కూడాను సజీవమైన రాళ్ళు. మనం అందరం కూడాను రాళ్ళు అంటే సజీవంగా ఉండే మనుషులు. ఏ విధంగా ఆత్మాను సంబంధమైన మనుషులు మన దేవుడు చెబుతున్నాడు. అదే రీతిగా 7వ అధ్యాయం రోమా 14 చట్టాన్ని గురించి చెబుతున్నాడు. చూడండి, రోమా 7:14 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగును, నేను చేయు నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. శరీర సంబంధి అయిన వాడు ఏం చేస్తాడట? శరీర సంబంధమైన వాడు నేను నిశ్చయించినది ద్వేషించినదే చేయించున్నాను. ఆత్మానుసారం ఉండేవాడు అలా చేయడు. మన ఆత్మ జ్ఞానం ఎలాగుండాలంటే దేవునికి ఇష్టమైన జ్ఞానంతో ఉంటారని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఒక సత్యాన్ని 1 కొరింథీ 10:3 ఒక సత్యాన్ని చదువుకుందాం.
గురించి మాట్లాడుతున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా సంబంధమైనటువంటి పానీయాన్ని తాగారు అంట. వాళ్ళకి తెలుసోది ఏదో కానీ ఆయన క్రీస్తు అనే బండలో నుంచి తాగారనే సంగతి. ఇప్పుడు మనము కూడా ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా మీరందరూ, ఇది క్రీస్తు నుండే వచ్చింది. యేసు క్రీస్తు వారిలో నుండి వచ్చిన మాటలు ఇవన్నీ. జడ్సన్ నుంచి వచ్చినవి కాదు. జడ్సన్ ఏం మాట్లాడతలేదు మీతో, ఆయనే మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడే అనే మాటలు మీరు గుర్తుంచుకోండి అని మాట్లాడుతూ వస్తున్నాడు. 12వ కూడా మనం ధ్యానిద్దాం. దేవాతి ఈవిల్ స్పిరిట్ ఒరిజినేట్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈవిల్ స్పిరిట్ గురించి మాట్లాడగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. విశ్వాసులందరూ గమనించాలి. నేను దేవునితో ఉన్నాను కాబట్టి, నేను ఆత్మ సంబంధి అయిన వాడిని కాబట్టి, నేను దేవాతి దేవునితోనే ఉంటున్నాను కాబట్టి ఇవన్నీ నేను చేయట్లేదు అనుకోకండి. ఈ చుట్టూ కూడా ఇవే ఉన్నాయి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని మీరు గుర్తించండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వీటికి అంధకార శక్తులతోనే మనం మర్చిపోవద్దు. అదే రీతిగా 2:2 కూడా ఎబుసి ఒక సత్యాన్ని చదువుకుందాం. 2:2 మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున వారితో కలిసి మనమందరమును తల్లి ప్రపంచ ముడుపు నడుచుకొంటిమి. వాయు మంది అయిన అధిపతి ఎవరు? సైతాన్, అపవాది. మీరు ఆత్మతో నింపబడిన వారుగా ఉన్నప్పుడు అపవాది నిన్ను ఏం చేయడు. అపవాది ఓడిపోతాడు, ఆడిపోతాడు. నీ యొక్క స్థితిలో ఎక్కడ ఉండడు. ఆ రీతిగా నువ్వు బయలుపరచబడాలని దేవుడు తెలియజేస్తాడు. యోహాను కూడా మనకు తెలియదు. 8వ అధ్యాయము 44వ మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువుకుందాం. 8:44లో మాట్లాడుతున్న మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండునట్లు వలనే కదా. మీరు అపవాది సంబంధులు. 8:44 తల్లి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడుము. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి ఆత్మతో నింపబడి ఈ 12 విషయాలు మీరు గమనించి, ఈ 12 విషయాల్లో మన జీవితాన్ని గడుపుతూ ఉండాలని, వాక్యంలో కానీ, పాటలు పాడటంలో కానీ, చదవటంలో కానీ, సంఘంలో మీరు ఉండటంలో కానీ, మీ యొక్క ఆత్మహితతో కూడిన పాటలు పాడి దేవుని మహిమపరచడంలో కానీ, ఈ లోకరీతిగా ఉన్నటువంటి శారీరక సంబంధమైన
స్థితుల్లో మీరు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధిగానే నీవు ఉండాలి. ఆత్మ సంబంధిగానే మీ పాటలు పాడాలి. ఆత్మ సంబంధిగానే నీ మాటలు ఉండాలి. ఆత్మ సంబంధిగానే దేవునికి ఇష్టడిగా ఉండాలి. అంతేకాని లోకరీతిగా నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో కూడా చెప్తున్నాడు. ఈ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు? అధిపతులు, వాయుమండల అధిపతులు ఉన్నాడు, అధికారులు, లోకనాథులు ఉన్నారు. వీరందరినీ నువ్వు గెలవాలంటే నువ్వు ఆత్మ సంబంధిగానే ఉండాలి. నువ్వు ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడే ఈ లోకరీతిగా ఉన్న నాదుడిని గెలుస్తావు. కాబట్టి స్పిరిచువల్ థింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఆత్మీయ దృష్టిని గురించి గత వారం ధ్యానించాం. ఈ దినమున స్పిరిచువల్ థింగ్స్ గురించి ధ్యానించాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తింతు